హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ డయాబెటీస్ అదుపులో లేకపోతే కిడ్నీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండల్ గొల్లూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరికైనా కానీ కిడ్నీ, లివర్, మెదడు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వాళ్ళకి ఉచితంగా అన్ని రకాల మూత్ర పరీక్షలు మరియు రక్త పరీక్షలు చేయించడం పడుతుంది. మనందరికీ తెలుసు, సమాజంలో ఈ బీపీ, షుగర్లు అనేవి చాలా పెరిగిపోయి అవి స్లో పాయిజన్ లాగా కిడ్నీకి, కంటికి, మెదడుకి, లివర్, కాలేయం అన్నిటికీ కూడా ఒక చెడు ప్రభావం తెచ్చి మరి పేషెంట్ని క్షీణించిపోతారు. కాబట్టి ఇట్లాంటి క్యాంపులు తప్పకుండా అవసరం. పేద ప్రజలు ప్రతిదానికి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెళ్ళేదానికంటే మేము కూడా మా వంతు సహాయం అని హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు పెట్టడం జరిగింది. మరి ఇందులో పొద్దున 7:30కి పేషెంట్లు పడిగడుపున వచ్చి బీపీ, షుగర్, లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, ఏవైనా కంటి వ్యాధులు ఉంటే అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. సుమారుగా ఒక్కొక్క పేషెంట్ పైన 1000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఈ రోజే మధ్యాహ్నం 3 గంటల వరకు రిపోర్ట్స్ తెచ్చి ఎవరెవరు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే అందరూ కూడా ఆరోగ్యం పట్ల కొంచెం మంచిగా చూపించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో రకరకాల వ్యాధులన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మనం నాకేమీ కాదులే అని ఇంట్లో కూర్చుంటే మనకు తెలియకుండానే లోపల అన్ని అవయవాలని దెబ్బతీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇది వేసవి కాలం, ఎండలు బాగా మండిపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. ఎండలోకి వెళ్ళినప్పుడు గొడుగు పెట్టుకోవాలి. మధ్యాహ్నం పూట వీలైతే నీడలో ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి వడదెబ్బ తాగకుండా ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నాతో పాటు ఈరోజు ఇక్కడికి మన మండలి నుండి ఆవుల యాదయ్య, సిహెచ్ యాదయ్య గారు, మరి ఇక్కడ గ్రామం నుండి హర్నాథ్ గౌడ్, గొల్లూరు బాలరాజు, పక్క గ్రామాల నుండి కూడా మరి రాజేందర్, మిగతా అందరు లీడర్లు ఉన్నారు.